దయచేసి లైన్ లో ఉండండి, ముగ్గురు లైన్ లో ముగ్గురు ఉండండి. హృదయమన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధిగలని దేవుడు ఎక్కినిపబడు, మనుషుడు ఏమి ఇస్తును ఆ పంటనే పోయాను. పరిశుద్ధంగా తెలుసుకుని ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీకు గొప్ప రక్షణ పొందెదరు. స్పీడ్గా చేయి. प्रवेश मसीह की हालेलुया हालेलुया। జాన్సన్ అన్న ఎక్కడున్నాడు? మా ప్రియ సహోదరులారా, ఒక పాట పాడుకుంటూ మేము మధ్యలోకి వచ్చినాం. మరి నందాల గ్రామంలో ఉన్న సహోదరుల సహోదరి, ఈ సాయంకాల సమయంలో మన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. మరి ప్రియులారా, బైబిల్లో ఈ విధముగా రాయబడి ఉన్నది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసంతో ప్రతి వారు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ప్రియులారా, దేవుడు లోకాన్ని ప్రేమించినట్టే లోకంలో ఉన్న మట్టిని, చెట్లను, గుట్టలను, పుట్టలను, జంతువులను, పక్షులను, జలరాశులను కాదండి. మానవుడు దేవుని పోలికగా జన్మించిన మానవుడు పుట్టిన తర్వాత మానవుని హృదయంలో పాపము కలగజేసుకొని మానవుడు మరణించి నరకానికి వెళుతున్నాడు. ఇక మానవుడు దేవుని పోలికగా వచ్చిన మానవుడు నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టంగా ఉండక ఆయన మనల్ని ప్రేమించిన వాడు కనుక మరి తిరిగి ఆయన మరి 2024 సంవత్సరం కిందట మరి బెత్లెహేము గ్రామంలో ఆయన మానవుడిగా జన్మిస్తూ వచ్చినాడు. పిల్లారా, బైబిల్ ఒక మాట రాయబడి ఉన్నది, నేను పాపంలోనే పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను. పిల్లరా, ఈ లోకం మీద మానవునికి ప్రతి విధమైన వ్యాధి వస్తే డాక్టర్ ఉన్నాడు. మరి పాప రోగం తీసివేయడానికి ఈ భూమి మీద డాక్టర్ ఎవరు లేరు. మానవుని యొక్క పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన మరి దేవాది దేవుడు అయ్యింది ఆ కన్వర్షన్లలో నీ నిమిత్తం నా నిమిత్తము ప్రాణం పెట్టి వచ్చినాడు. పిల్లరా, ఈ భూమి మీద చూస్తే మానవులు వెళ్ళటానికి మార్గాలు సిద్ధపరుచున్నారు. ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామం వెళ్ళటానికి రోడ్డు ఉన్నది, ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళటానికి మరి ట్రైన్ మార్గాలు ఉన్నాయి. మరి సముద్రంలో కూడా మానవుడు ప్రయాణం చేయడానికి పడవ ప్రయాణాలు ఉన్నాయి. ఆకాశంలో ప్రయాణం చేయడానికి మానవునికి విమానాలు ఉన్నాయి. కానీ మానవుడు చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మార్గం లేదు. అందుకే బైబిల్ ఒక మాట రాయబడి ఉన్నది, మరణము చూడక బ్రతుకున్నాడు పాతాళ ఒక విషయంగా కూడా తనని తాను తప్పించుకునగలవాడు ఎవడని రాయబడి ఉంది. అందుకే యేసుక్రీస్తుల ప్రభుల వారు దేవాది దేవుడు మానవుణ్ణి మరి ఈ భూలోకంలో నుండి మరి పరలోక రాజ్యానికి తీసుకొని పోయడానికి
ఆయన ఈ ప్రపంచంలో నడిబడ్డైన బెత్లెహేం గ్రామంలో ఆయన జన్మిస్తొచ్చినాడు. ప్రియులారా, యేసు ప్రభువు వారు జన్మించింది ఎందుకు? కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీటి వరకు రక్షణ పొందుదు. बदल जाए जमन बदल जाए ना बदलने वाले यीशु ना बदलने वाले नस्लें बदल जाए जमन बदल जाए ना बदलने वाले